శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 42 స్తోత్రం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానదసానదో ధ్రువః పరర్ధీ పరమస్పష్టస్తుష్టపుష్టశుభేక్షణ. మళ్ళీ ఇంకోసారి శ్లోకాన్ని స్మరిస్తున్నాం. వ్యవసాయో వ్యవస్థాన సంస్థానో స్థానదో ధ్రువ పరర్థి పరమస్పష్టస్తుష్టపుష్ట శుభేక్షణ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఏమి చేసినా పరమేశ్వరుడు చేసే పనులన్నీ వివేకవంతంగా, వ్యవస్థితంగా, పద్ధతి ప్రకారం చూడముచ్చటగా కనిపిస్తాయి. ఎవరికి ఎంత ప్రాధాన్యమియ్యాలో, ఏ పనికి ఎంత ప్రాముఖ్యమియ్యాలో చక్కగా ఆలోచించి కార్యనిర్వహణ సక్రమంగా జరిపిస్తాడు. నిలకడగల స్వామి కాబట్టి ఇతరులకు కూడా నిలకడనిస్తాడు. తాను మాత్రం చలించడు. స్థిరంగా, ధ్రువంగా ఉంటాడు. ఎంత సమృద్ధి చేకూరినా తొనకడు. అతని శోభ పరాకాష్ఠ చెంది ఉంటుంది కాబట్టి అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతని తుష్టికి పుష్టికి ఎప్పుడూ ఏమాత్రం కొదవ ఉండదు. చల్లని చూపుల స్వామికి దాపరికం లేదు. స్పష్టవాది. తన తుష్టిని, పుష్టిని, సమృద్ధిని, శోభను తన సృష్టికే అంకితం చేసే లోక కళ్యాణం కోసం నిర్విరామంగా కృషి చేసే వ్యవసాయశీలి విశ్వనాథుడు. ఎంతో నిస్వార్థంగా తన సృష్టికి తన తుష్టిని, పుష్టిని, సమృద్ధిని, శోభను అంకితం చేసి లోక కళ్యాణం కోసం నిర్విరామంగా కృషి చేసే వ్యవసాయశీలి విశ్వనాథుడు. అందువలన మనం ఆయన్ను స్తోత్రించాలి.